Hello friends, very good evening. వెల్కమ్ టు 5th సెప్టెంబర్ డైలీ హిందూ కరెంట్ అఫైర్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము 5th సెప్టెంబర్ హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, సో రైల్వేస్, బ్యాంక్స్ ఇలాంటి వాటిల్లో మనకి ఏంటి అంటే అడిగేటువంటి క్వశ్చన్స్కి సంబంధించి పొటెన్షియల్ క్వశ్చన్స్ని ఎంసీక్యూ ఫార్మాట్లో మనం డిస్కస్ చేస్తాం ఇవాళ. ఓకే ఫ్రెండ్స్, మన యొక్క యాప్ నేమ్ వచ్చేసి ఎల్టీఎక్స్ క్లాసెస్ అండి. ప్లీజ్ డౌన్లోడ్ ఇట్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఆల్ ద అవైలబుల్ కోర్సెస్ దట్ వీఆర్ ప్రొవైడింగ్ ఫర్ యూ. సో టుడే మనం ఏంటి అంటే కనుక September 5th 2024 హిందూ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూ ఫార్మాట్ అయితే కనుక డిస్కస్ చేద్దామండి. లెట్స్ స్టార్ట్ ద ఫస్ట్ ఆర్టికల్. XI hosts African leaders at the Grand Summit in Beijing. This is something international రిలేటెడ్గా మనకి అడిగేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ XI అంటే ఏంటి అని అంటే కనుక Xi Jinping అండి, జిన్పింగ్. ఓకే, సో Xi Jinping ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ చైనా. సో చైనా యొక్క ప్రెసిడెంట్ అనమాట మనకి. సో చైనా యొక్క ప్రెసిడెంట్, చైనా క్యాపిటల్ ఏంటి మనకి? బీజింగ్. ఓకేనా, బీజింగ్ ఈజ్ ద క్యాపిటల్. సో దెన్ ఇప్పుడు చైనా వాళ్ళు ఏంటి అని అంటే కనుక ఒక ఇంపార్టెంట్ ఫారం ఆర్ సమ్మిట్ నోన్ యాజ్ ఫారం ఆన్ ఇండియా, ఫారం ఆన్ చైనా ఆఫ్రికా కోఆపరేషన్, ఫారం ఆన్ చైనా ఆఫ్రికా కోఆపరేషన్ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక జరుగుతోందండి 2024. మనకిది ఈ మీటింగ్ వచ్చేసి బీజింగ్లో జరుగుతుందన్నమాట. ఈ మీటింగ్ వచ్చేసి మనకి బీజింగ్లో అయితే కనుక జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఏంటి అని అంటే కనుక ద ఫోరం ఆన్ చైనా ఆఫ్రికా కోఆపరేషన్, మనకి ఏ సిటీలో మీటింగ్ జరుగుతుంది అని అడుగుతూ ఉంటారు. హూ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ చైనా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ చైనా అని అడుగుతారు. ఇలా మనం రకరకాల క్వశ్చన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ సమిట్లో మనకి ఏంటి అని అంటే కనుక ఈ రెండు ఇంపార్టెంట్ లీడర్స్ తోటి మాట్లాడడం అయితే జరిగిందండి. సో చైనా ఏంటి అని అంటే కనుక ఆఫ్రికన్ కంట్రీస్ తోటి సో మనము ట్రేడ్ ప్రమోట్ చేసుకుందాము. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక ఇట్ ఈస్ ప్లానింగ్ టు ప్రమోట్ ద ట్రేడ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది ప్రమోట్ చేసుకుందాము, ట్రేడ్ ప్రమోట్ చేసుకుందాం, ఎనర్జీ ప్రమోట్ చేసుకుందాము. అంటే ఆ కోఆపరేషన్ ఆన్ దీస్ సెక్టార్స్ మనం ఏంటంటే ఇంక్రీజ్ చేసుకుందాము అని చెప్పేసి చైనా ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ఆఫ్రికన్ కంట్రీస్కి అయితే చెప్తోంది. అండ్ అలాగే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఒకవేళ లోన్స్గా కావాలి అని అన్నా కూడా నేనైతే ప్రొవైడ్ చేస్తానని కూడా మనకి చైనా చెప్తోంది అనమాట. యూ షుడ్ హియర్ అండర్స్టాండ్ సంథింగ్ లైక్ సో. అండ్ అలాగే సో ఆఫ్రికన్ కంట్రీస్ అన్నిటిలో కూడా మనకి బిగ్గెస్ట్ బారోవర్ ఏది అని అంటే నైజీరియా ఈజ్ ద బిగ్గెస్ట్ బారోవర్ అండి. చైనా నుంచి డబ్బులు తీసుకున్న వాటిల్లో, ఫండ్స్ తీసుకున్న వాటిల్లో మనకి నైజీరియా ఈజ్ ద బిగ్గెస్ట్ బారోవర్. సో నైజీరియా గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక సో నైజీరియా యొక్క ప్రెసిడెంట్ న్యూస్లో ఉన్నారండి. ఇప్పుడు నైజీరియా యొక్క ప్రెసిడెంట్ న్యూస్లో ఉన్నారు. దట్ ఈజ్ బోలా అహ్మద్ తినుబు, ఆర్ యూ కెన్ సింప్లీ సే బోలా తినుబు అనేటువంటి ఆయన వచ్చేసి మనకి ఏంటి అని అంటే కనుక నైజీరియా యొక్క ప్రెసిడెంట్ అనమాట. సో అండ్ అలాగే జింబాబ్వే కూడా మనకి న్యూస్లో ఉన్నారు. జింబాబ్వే కూడా మనకి ఇక్కడ న్యూస్లో ఉన్నారు. ఇక్కడ మీరు ఆర్టికల్ చూసినట్లయితే చూడండి. సో జింబాబ్వే ప్రెసిడెంట్ ఎమ్మర్సన్ మంగాగ్వా అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక సో అనదర్ ఇంపార్టెంట్ పర్సన్. ఇక్కడ ఆ ప్రెసిడెంట్ వచ్చేసి బోలా తినుబు ఆఫ్ నైజీరియా యొక్క ప్రెసిడెంట్ వచ్చేసి మనకి బోలా తినుబు. సో వీళ్ళందరితోటి మీటింగ్ అయితే కనుక మనకి బీజింగ్లో అయితే చేస్తున్నారు. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనము ఈ యొక్క ఆర్టికల్ని లెట్ us see a question on this question. In which city did the Chinese President Xi Jinping host the African leaders for a grand summit? A. Shanghai, B. Guangzhou, C. Beijing and D. Shenzhen. సో ఎక్కడ మనకి యొక్క ఆఫ్రికన్ లీడర్స్ సమ్మిట్, గ్రాండ్ సమ్మిట్ ఆర్గనైజ్ చేశారు రీసెంట్గా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ద ఆన్సర్ ఈజ్ సి, బీజింగ్ అండి. సో బీజింగ్లో మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క గ్రాండ్ సమ్మిట్ అయితే ఆర్గనైజ్ చేశారు. సో డజన్స్ ఆఫ్ కంట్రీస్ మనకి ఏంటి అని అంటే అటెండ్ అయితే అయ్యాయి. అండ్ అలాగే చైనా గురించి నేను చెప్పాను కదా, చైనా వచ్చేసి మనకి చైనా హ్యాస్ సంథింగ్ కాల్డ్ యాజ్ బెల్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ రోడ్ ఇనిషియేటివ్ అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక ఇది చేస్తుందన్నమాట. ఇది మనకి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అనేటువంటిది కనెక్టివిటీ ప్రాజెక్ట్ అండి. ఇట్ ఈజ్ ఏ కనెక్టివిటీ ప్రాజెక్ట్. సో సింపుల్గా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఏ కంట్రీ చేస్తుందని అడుగుతూ ఉంటారు, చైనా. ఇది నేను ఇంతకుముందు క్లాసెస్లో కూడా మీకు చెప్పడం జరిగింది. లెట్స్ సీ సమ్ ఇంపార్టెంట్ పాయింట్. సో ద ఆన్సర్ ఈజ్ బీజింగ్ ఈజ్ ఆన్సర్. చైనీస్ ప్రెసిడెంట్ Xi Jinping hosted a grand summit in Beijing
విత్ మోర్ దాన్ 2 dozen ఆఫ్రికన్ లీడర్స్ అయితే అటెండ్ అయ్యారు, మార్కింగ్ ఏ సిగ్నిఫికెంట్ ఈవెంట్ విచ్ ఎయిమ్డ్ అట్ స్ట్రెంగ్థనింగ్ ద కోఆపరేషన్ ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎనర్జీ సెక్టార్ అండ్ ఎడ్యుకేషన్ బిట్వీన్ చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్రికా. సో చైనా అండ్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్రికా మధ్యన ఏంటి అని అంటే కనుక ఈ మీటింగ్ అయితే కనుక ఫోరం అయితే జరిగింది. దిస్ సమిట్స్ ఆల్సో రిఫ్లెక్ట్స్ వన్ ఆఫ్ ద కన్సర్న్ ఏంటి అని అంటే కనుక చైనాస్ గ్రోయింగ్ రోల్ యాజ్ ద ఆఫ్రికాస్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్, విత్ చైనా సీకింగ్ టు ట్యాప్ ఇన్ టు ద కాంటినెంట్స్ వాస్ట్ రిసోర్సెస్ లైక్ కాపర్, గోల్డ్, లిథియం. సో ఆఫ్రికా ఈజ్ వెల్ నోన్ ఫర్ ఇట్స్ న్యాచురల్ రిసోర్సెస్ అండి. సో ఓకేనా, ఈ యొక్క మినరల్ రిసోర్సెస్ వీటికి చాలా ఎక్కువ అనమాట, ఈ యొక్క రిసోర్సెస్ అన్నీ కూడా ఆఫ్రికాలో. ఇప్పుడు చైనా ఏంటి అని అంటే కనుక ఆ రిసోర్సెస్ అన్నిటినీ కూడా మనం ఏంటి అని అంటే ట్యాప్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కంట్రీస్ తోటి కోఆపరేషన్ అనేటువంటిది పెంచుకోవడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం చైనా ఈజ్ సేయింగ్ దట్ నేను మీకు ప్రజెంట్ డబ్బులు మీకు లైక్ ఫండ్స్ మీకు ఏవైతే కావాలో మీ డెవలప్మెంటల్ నీడ్స్కి ఏవైతే కావాలో అవి నేను ప్రొవైడ్ చేస్తాను అని చెప్పేసి సో చైనా ఈజ్ అట్రాక్టింగ్ దీస్ కంట్రీస్. So Beijing has also provided billions in loans to African nations to support their developmental project and thereby enhancing the ties with the continent. సో ఈ విధంగా మనకి ఏంటి అని అంటే కనుక ఆఫ్రికా తోటి టైస్ని కూడా పెంచుకుంటోందనమాట. So why it was recently in the news? Why? Because this summit was in the news because it represented a major diplomatic effort by China to deepen its relationship with the Africa. ఇంక ఈ పాయింట్స్ అని మనకు అవసరం లేదు. The event was held during something called as Forum on China Africa Cooperation అని చెప్పేసి మనకి ఏంటంటే ఇది మనకి బీజింగ్లో అయితే జరిగిందండి. ఇవి మనకి విషయాలు మెయిన్లీ తెలిస్తే సరిపోతాయి. ఎస్, let us move forward to that of the next one. Egyptian President El-Sisi marks the first visit to Turkey as the Taista. అంటే అర్థం ఏంటంటే కనుక ఓకే, సో హియర్ దట్ మీన్స్ అగైన్ ట్రయింగ్ టు బికమ్ ద ఫ్రెండ్లీ విత్ ఈచ్ అదర్ అనమాట. ఇంతకుముందు మనకి ఏంటి అంటే కనుక సో ఈజిప్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద టర్కీ అనేటువంటిది ఇంతకుముందు పేరండి, ద నేమ్ హ్యాస్ బీన్ చేంజ్ టు టర్కీ. సో ఓకే, సో ఈజిప్ట్ వచ్చేసి మనం తీసుకున్నట్లయితే కెయిరో ఈజ్ ఇట్స్ క్యాపిటల్ అండి. కెయిరో ఈజ్ ద క్యాపిటల్ అండ్ ద ప్రెసిడెంట్ వచ్చేసి మనకి ఎవరు అంటే కనుక అబ్దుల్ ఫతేహ్ ఆల్ సిసి. అబ్దుల్ ఫతాహ్ ఆల్ సిసి. అబ్దుల్ ఫతాహ్ అల్ సిసి ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద ఈజిప్ట్ మనకి. సో చూడండి, ఈజిప్టియన్ ప్రెసిడెంట్ అబ్దుల్ ఫతాహ్ ఎల్-సిసి kicked off on Wednesday his first official visit to Turkey since the two regional powers ended up years of tensions. So El-Sisi and the Turkish president is Recep Tayyip Erdogan. సో ఓకే, Recep Tayyip Erdogan అనమాట, Recep Tayyip Erdogan. సో ఇవి కూడా మనకు అడుగుతూ ఉంటారు, Recep Tayyip Erdogan. Okay, were set to discuss bilateral relations, the war in Gaza and escalating tensions in the Western Asia. సో వెస్ట్ ఏషియాలో మనకి టెన్షన్స్ అనేటువంటివి పెరుగుతున్నాయి, ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ గాజా వార్ పెరుగుతుంది, మనకి ఇంక్రీజ్ అవుతుంది. ఇన్ దట్ కాంటెక్స్ట్ మనకి ఏంటంటే కనుక సో దే బోత్ హ్యావ్ ఎ మీటింగ్. ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేటువంటి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అని అంటే కనుక సో వాట్ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఈజిప్ట్? కెయిరో ఈజ్ బేసికల్లీ ద క్యాపిటల్. హూ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఈజిప్ట్? అబ్దుల్ ఫతాహ్ ఆల్ సిసి ఈజ్ ద ప్రెసిడెంట్. సో టర్కీ అయితే వెళ్తున్నారు, టర్కీ యొక్క మనకి ప్రెసిడెంట్ వచ్చేసి రెసీప్ తాయిప్ ఎర్డోగన్ అండి, రెసీప్ తాయిప్ ఎర్డోగన్. ఓకే, సో మనకి దీని మీద మనం అయితే క్వశ్చన్స్ అయితే చూద్దాము. అంకారా ఈజ్ బేసికల్లీ ద క్యాపిటల్ ఆఫ్ టర్కీ. లెట్స్ సీ ఏ క్వశ్చన్. అబ్దుల్ ఫతాహ్ ఆల్ సిసి ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ? ఏ ఈజిప్ట్, బి టర్కీ, సి సిరియా అండ్ యాజ్ వెల్ యాజ్ డి లిబియా. సో ద ఆన్సర్ ఈస్ ఏ ఈజిప్ట్. ఈజిప్ట్ యొక్క ప్రెసిడెంట్ మనకి ఎవరు అని అంటే కనుక అబ్దుల్ ఫతాహ్ ఆల్ సిసి. టర్కీ ఎవరండి? టర్కీ వచ్చేసి రెసీప్ తాయిప్ ఎర్డోగన్. రెసీప్ తాయిప్ ఎర్డోగన్ ఈజ్ ద ప్రెసిడెంట్ మనకి. ఎస్, లెట్ us see some important points. So the answer is A, Egypt. Abdel Fattah al-Sisi is the current president of Egypt. He came to power in 2014 following a military coup that ousted the previous president Mohamed Morsi. So Egypt has undergone various political and economic changes. ఈ పాయింట్ మనకి అవసరం లేదు. సో మెయిన్లీ మనకి ఏంటి అంటే why it was in the news is important. This visit was notable because it was the El-Sisi's first official visit to Turkey after years of strained relationship between the two countries.
సో ఓకేనా, ఈజిప్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ టర్కీ హ్యావ్ బీన్ అట్ ఆడ్స్ ఓవర్ ఇష్యూస్ లైక్ కాన్ఫ్లిక్ట్ ఇన్ లిబియా, ఈజిప్ట్స్ పొలిటికల్ సిచ్యువేషన్ ఫాలోయింగ్ ద అరబ్ స్ప్రింగ్. సో మనకి ఇంతకు ముందు అంతా కూడా ఏంటి అంటే ఈజిప్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ టర్కీ మధ్యన రిలేషన్స్ అనేటువంటి స్ట్రెయిన్డ్ రిలేషన్స్ అయ్యాయి. బట్ అగైన్ నౌ దే ఆర్ మేకింగ్ ఇట్ అగైన్ ఫ్రెండ్లీ అనమాట. ఫ్రెండ్లీ రిలేషన్స్కి మళ్ళీ మూవ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఏం తెలియాలనుకున్నాము, సో ఈజిప్ట్ ప్రెసిడెంట్ ఎవరు న్యూస్లో ఉన్నవాళ్ళు, టర్కీ ప్రెసిడెంట్ ఎవరు. ఈజిప్ట్ ప్రెసిడెంట్ అయితే అబ్దుల్ ఫతాహ్ ఎల్ సిసి, సో టర్కీ వచ్చేసి ఏంటి అంటే రెసిప్ తాయిప్ ఎర్డోగన్. అంతకుముందు ఆర్టికల్ ఏం చూసాము, సంథింగ్ కాల్డ్ ఫోరమ్ ఆన్ చైనా ఆఫ్రికా కోఆపరేషన్ అని చెప్పేసి మనకి చేయడం జరిగింది. వీ ఆల్సో టాక్డ్ అబౌట్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ విచ్ ఇస్ ఎ కనెక్టివిటీ ప్రాజెక్ట్ బిట్వీన్ ద ఇండియా ఆఫ్ చైనా. దెన్ ద థర్డ్ ఇంపార్టెంట్, సో పారాలింపిక్స్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ సంథింగ్ అగైన్ అండి. సో ఓకే, ఐ ఫీల్ ఐ కుడ్ హ్యావ్ డన్ బెటర్ బట్ ఇట్ వాజ్ నాట్ మై డే, సేస్ సచిన్. సో ద వరల్డ్ ఛాంపియన్ సచిన్ కిలారి who clinched a silver medal in the men's shot put F46 event with an Asian record of 16.32, said he was aiming for the top spot. I wanted to win the gold medal but it did not happen. It's my best show but I'm not satisfied. I feel I could have done better. It was not my day, says Sachin. So Sachin మనకి రీసెంట్గా మనకి ఏంటి అంటే కనుక ఈ యొక్క పారాలింపిక్స్లో సో హీ హ్యాస్ సెక్యూర్డ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ద సెక్యూర్డ్ ద సిల్వర్ మెడల్ అయితే మనకి సెక్యూర్ అయితే చేశారండి. సో సిల్వర్ మెడల్ అండ్ హీ ఈజ్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద షార్ట్ పుట్ కేటగిరీకి సంబంధించినటువంటి పర్సన్ అనమాట. సో ద నేమ్ వచ్చేసి మనకి సచిన్ కిలారి. ఈ 3 పర్సన్స్. సో ఎస్టర్డే, డే బిఫోర్ ఎస్టర్డే కూడా మనం ఏంటి అంటే కనుక చాలా మనం చూడడం జరిగింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ విద్యా రామ్రాజ్. సో ఇలా మనం ఏంటంటే చాలా పర్సనాలిటీస్ని మనం స్పోర్ట్స్ పర్సన్స్ని చూస్తామండి. ఈ పారాలింపిక్స్ అయిపోయేదాకా మనకి ఏంటి అంటే కనుక ఇవన్నీ వస్తూనే ఉంటాయి మనకి. సో లెట్ us see a question on this. Which medal did Sachin Kilari win in the men's shot put F46 event? So a silver medal, gold medal, bronze medal and as well as the no medal. What was the answer? Just ఇప్పుడే మనం చూడడం జరిగింది కదా. సో he recently clinched the silver medal. So the answer is a silver medal అండి. Silver medal is the answer మనకి. Okay, let us see this. Sachin Kilari secured a silver medal in the men's shot put F46 event at Paralympics. He achieved an impressive Asian record of 16.32 but expressed that he aimed for gold and was not fully satisfied with his performance. So why he was in the news? Because Sachin Kilari's silver medal is part of the India's successful campaign at Paris 2024 Paralympics. So Paralympics జరుగుతున్నాయి కదా మనకి 2024 మనకి ప్యారిస్లో జరుగుతున్నాయి కదండి. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ దిస్ ఈజ్ వన్ మోర్ కంట్రిబ్యూషన్ అనమాట. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. లేటెస్ట్ ILO స్టడీ లింక్స్ AI టు డిప్ ఇన్ ద లేబర్ ఇన్కమ్. సో మనకి ఇంటర్నేషనల్ ILO అంటే అర్థం ఏంటంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అని అర్థం. వీళ్ళు ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ని అయితే పబ్లిష్ చేశారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ అవుట్లుక్. వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సోషల్ అవుట్లుక్ అని చెప్పేసి మనకు ఒక రిపోర్ట్ అయితే పబ్లిష్ చేశారండి 2024. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారంటే వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ సోషల్ అవుట్లుక్ 2024 రిపోర్ట్ రీసెంట్గా మనకి ఎవరు పబ్లిష్ చేశారని ఆప్షన్స్ ఇస్తుంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దే విల్ బీ గివింగ్ యూ లైక్ ఏ వరల్డ్ బ్యాంక్ హ్యాస్ పబ్లిష్డ్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ హ్యాస్ పబ్లిష్డ్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం హ్యాస్ పబ్లిష్డ్ ఆర్ IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ఇలా మనకి రకరకాల ఆప్షన్స్ ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో దీంట్లో మనం చూసినట్లయితే వాట్ వాజ్ ద ఆన్సర్? ద ఆన్సర్ ఈజ్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అయితే కనుక మనకి రీసెంట్గా ఈ యొక్క వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సోషల్ అవుట్లుక్ రిపోర్ట్ అయితే మనకి పబ్లిష్ అయితే చేస్తారు. అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే కనుక లేబర్ ఇన్కమ్ షేర్ ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది. దీని మూలాన ఇనీక్వాలిటీ పెరిగిపోతుంది ప్రపంచంలో అని చెప్పేసి మనకి రిపోర్ట్ అయితే చెప్తోందండి. సో ఓకేనా, లేబర్ ఇన్కమ్ షేర్ ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది అండ్ అలాగనే దాని మూలాన ఇనీక్వాలిటీ అనేటువంటిది పెరిగిపోతుంది. అంటే అసమానత్వం అంటాం కదా, ఆ యొక్క ఇనీక్వాలిటీ అనేటువంటిది ఇంక్రీజ్ అయిపోతుంది అని చెప్పి మనకి ఈ యొక్క ILO రిపోర్ట్ అయితే చెప్పడం జరుగుతుంది. అండ్ దట్ ఈజ్ మెయిన్లీ బికాస్ ఆఫ్ డ్యూ టు ద టెక్నాలజీస్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే ఎక్కడికక్కడ ఆటోమేషన్ పెరిగిపోతూ ఉన్న మూలాన మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క లేబర్ ఇన్కమ్ అనేటువంటిది తగ్గుతోంది. యాజ్ ఎ రిజల్ట్ ఇన్కమ్ ఎప్పుడైతే తగ్గిపోతుందో మనకి ఏంటంటే కనుక ఇనీక్వాలిటీ అనేటువంటిది పెరుగుతుంది.
అండ్ అలాగే విత్ రెస్పెక్ట్ టు సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ విషయానికి వస్తే కనుక ఎస్డీజీస్ కూడా మనకి ఏంటి అని అంటే కనుక కంప్లీట్లీ చాలా స్లో ప్రోగ్రెస్ అయితే కనుక మనము ఇదవుతుంది, స్లో ప్రోగ్రెస్ అయితే అచీవ్ చేస్తున్నాము సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్లో కూడా అని చెప్పి చెప్తున్నారండి. ఎస్డీజీస్ అంటారు. ఎస్డీజీస్ అంటే సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్. సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ ఇవి 2015లో మనం అడాప్ట్ చేసుకున్నాము. ప్రపంచం మొత్తం 2030 కల్లా అచీవ్ చేయాలి అనేటువంటిది పెట్టుకోవడం జరిగిందనమాట. ఎస్, లేటెస్ట్ ILO స్టడీ లింక్స్ AI టు డిప్ ఇన్ ద లేబర్ ఇన్కమ్. లెట్స్ సీ ఏ క్వశ్చన్ ఆన్ దిస్. The World Employment and Social Outlook September 2024 update report was recently published by which organization? Like A, World Bank, B, International Monetary Fund, C, International Labour Organization and United Nations Development Program. So the answer is C, International Labour Organization. ఇదే విధంగా అడుగుతారండి మనకి. ఓకేనా, ILO వాళ్ళు మనకి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వాళ్ళు రీసెంట్గా మనకి యొక్క వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సోషల్ అవుట్లుక్ సెప్టెంబర్ 2024 రిపోర్ట్ పబ్లిష్ చేశారు. Now let us see some important points. So the answer is ILO, International Labour Organization. The World Employment and Social Outlook September, it is a report published by the International Labour Organization. This report highlights the impact of technological innovations, particularly AI, on the global labor income మీద ఏంటి అని అంటే కనుక చెప్పడం జరుగుతుంది. The report emphasizes that while technological advancement have improved the productivity, they have also contributed to decline in the share of income earned by workers, particularly in the last few years. The ILO warns that without appropriate policy interventions, this trend could further exacerbate the income inequality. అంటే సో ఫర్దర్ ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీని ఇంకా మనకి పెంచేస్తుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట ILO వాళ్ళు అయితే కనుక. సో ద రిపోర్ట్ పేరేంటమ్మా, వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సోషల్ అవుట్లుక్. ఎవరు పబ్లిష్ చేస్తున్నారు? ILO, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. ఎస్, దిస్ రిపోర్ట్ హ్యాస్ గెయిన్డ్ అటెన్షన్ డ్యూ టు ఇట్స్ ఫైండింగ్స్ ఆన్ ద నెగటివ్ ఇంపాక్ట్ ఆఫ్ AI ఆన్ ద లేబర్ ఇన్కమ్ గ్లోబల్లీ. ఎస్, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. లెట్స్ మూవ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. ఓకేనా, సో దిస్ ఈజ్ సమ్ ఇంపార్టెంట్ కమ్యూనిటీ వీళ్ళండి వీళ్ళు. సో దట్ ఈజ్ వావో రాణి ట్రైబల్ కమ్యూనిటీ అని చెప్పేసి మనకి ఏంటి అని అంటే కనుక, సో దట్ ఈజ్ వావో రాణి ట్రైబల్ కమ్యూనిటీ పీపుల్ వీళ్ళు. సో ఈ యొక్క కమ్యూనిటీ పీపుల్ ఏంటి అని అంటే కనుక వీళ్ళు ఎక్కడ వాళ్ళు అని అంటే కనుక మెయిన్లీ దే ఆర్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద ఈక్వడార్ అని చెప్పేసి మనకి సౌత్ అమెరికన్ కంట్రీ అనమాట ఇది. సో కెన్ ఇట్ ఈజ్ ఏ సౌత్ అమెరికన్ కంట్రీ. సో ఈ యొక్క సౌత్ అమెరికన్ కంట్రీ ఈక్వడార్లో వీళ్ళు ఏంటి అని అంటే, సో దేర్ ఆర్ సంథింగ్ కాల్డ్ యాజ్ యాసూని నేషనల్ పార్క్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ఆయిల్ ఎక్స్ప్లాయిటేషన్ అనేటువంటిది విపరీతంగా జరుగుతుంది. సో దాని మూలాన ఏంటి అని అంటే కనుక వీళ్ళ యొక్క హ్యాబిటేషన్స్ అవి కూడా అండ్ ఎన్విరాన్మెంట్కి చాలా విపరీతమైనటువంటి డ్యామేజ్ జరుగుతుంది అని చెప్పేసి వీళ్ళు ఏంటి అని అంటే, సో దే ఆర్ ప్రొటెస్టింగ్ టు స్టాప్ దిస్ ఆయిల్ ఎక్స్ప్లాయిటేషన్, స్టాప్ దిస్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ ఆఫ్ దిస్ ఆయిల్ ఎక్స్ప్లాయిటేషన్ని ఆపండి. సో మీ మూలాన మా టెరిటరీ అనేటువంటిది మేము కోల్పోతున్నాము. సో ఓకేనా, మా యొక్క టెరిటరీ లాస్ అనేటువంటి జరుగుతుంది, ఎన్విరాన్మెంట్ అనేటువంటిది డిగ్రేడ్ అయిపోతుంది. సో ఓకే, ఫర్ యువర్ ప్రాఫిట్స్ సో వీఆర్ యాక్చువల్లీ సఫరింగ్ అని చెప్పేసి మనకి ఏంటంటే కనుక ఈ యొక్క వావో రాణి ట్రైబల్ కమ్యూనిటీ పీపుల్ అయితే కనుక రీసెంట్గా మనకి న్యూస్లో ఉన్నారు. సో ఇది హిందూ న్యూస్ పేపర్లో మనకి ఇది పబ్లిష్ అయిందండి ఒక ఇమేజ్. సో ఐ థాట్ టు పుట్ ఇట్ అప్ బికాస్ ఎందుకంటే ఇలాంటి ఇండిజినియస్ కమ్యూనిటీస్ ఎవరైనా కూడా సో న్యూస్లో ఉన్నప్పుడు మనకి ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామినర్స్ ఇమీడియట్గా క్యాచ్ చేస్తూ ఉంటారు అలాంటి వాటిని. సో అవి అడగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దెర్ఫోర్ వావో రాణి ట్రైబల్ కమ్యూనిటీ మనకి ఎక్కడున్నారు అని అంటే ద ఆన్సర్ ఈస్ ఈక్వడార్. ఈక్వడార్ ఈజ్ ఏ సౌత్ అమెరికన్ కంట్రీ. ఈక్వడార్ ఈజ్ ఏ సౌత్ అమెరికన్ కంట్రీ అనమాట మనకి. ఓకేనా, హూజ్ క్యాపిటల్ ఈజ్ క్విటో. క్విటో ఈజ్ ద క్యాపిటల్. సో ఓకేనా, క్విటో ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ద ఈక్వడార్. క్విటో ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఈక్వడార్. మనకి కమ్యూనిటీ ఎవరు? మనకి వావో రాణి ట్రైబల్ కమ్యూనిటీ. సో ద వావో రాణి ట్రైబల్ కమ్యూనిటీ వచ్చేసి ఎక్కడున్నారు? ఈక్వడార్. ఎస్, బేస్డ్ ఆన్ దిస్ లెట్స్ సీ ఏ క్వశ్చన్. In which country is the Wavorani indigenous tribe located? A, Brazil, B, Peru, C, Ecuador and as well as D, Colombia. 4 మనకి సౌత్ అమెరికన్ కంట్రీస్ ఏనండి. సో ద ఆన్సర్ ఈజ్ ఇక్కడ C, Ecuador is the answer. Correct. Let's move forward and read important points. So the answer is Ecuador.
The Wavorani indigenous tribe resides in Ecuador, particularly within the Yasuni National Park in the Amazon rainforest. This area has become a central to debates surrounding the oil exploitation, which threatens the biodiversity and the livelihood of these indigenous tribal communities like Wavorani. This tribe has been actively protesting against the environmental degradation which is caused by oil companies, particularly focusing on how oil spills have polluted their land and as well as water resources. సో వాళ్ళ యొక్క వాటర్ సోర్సెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ల్యాండ్ ఏ విధంగా పొల్యూట్ అవుతుంది అని చెప్పేసి వీళ్ళు ఏంటి అంటే కనుక సో దే హ్యావ్ బిన్ యాక్టివ్లీ ప్రొటెస్టింగ్ అగెన్స్ట్ దీస్ ఆయిల్ కంపెనీస్ అండి అండ్ ఆయిల్ ఎక్స్ప్లాయిటేషన్. Okay, so they are associated with which particular country? Ecuador. What was the capital of Ecuador? Quito is the capital of Ecuador. ఎస్, ఎందుకు రీసెంట్గా న్యూస్లో ఉన్నారు? దే హ్యావ్ డ్రాన్ అటెన్షన్ రీసెంట్లీ బికాస్ ఆఫ్ డ్యూ టు దేర్ ఆన్గోయింగ్ ఎఫర్ట్స్ టు స్టాప్ ద ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ దట్ ఈస్ కాస్డ్ బై దేర్ ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ ఇన్ దేర్ టెరిటరీ విత్ ఇన్ ద యాసుని నేషనల్ పార్క్ అనమాట. సో విచ్ ఇస్ ఏ యునెస్కో బయోస్పియర్ రిజర్వ్ యాజ్ వెల్. ఎస్, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. అట్లీస్ట్ 81 కిల్డ్ ఇన్ నైజీరియా ఇన్ సస్పెక్టెడ్ బొకో హరామ్ అటాక్. ఇందాకనే మనం చూడడం జరిగింది కదా, నైజీరియా గురించి అయితే కనుక మనం మాట్లాడుకున్నాము. నైజీరియా యొక్క ప్రెసిడెంట్ గురించి కూడా మనం చూడడం జరిగింది. నైజీరియా ఈజ్ ద బిగ్గెస్ట్ బారోవర్ ఆఫ్ చైనాస్ ఫండ్స్ అని మనం అనుకున్నాము. అండ్ బోలా తినుబు ఈజ్ ద ప్రెసిడెంట్ కదండి. బోలా తినుబు ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ నైజీరియా. నైజీరియాలో ఒక ఇంపార్టెంట్ మిలిటెంట్ గ్రూప్ ఉందండి, దట్ ఈజ్ నోన్ యాజ్ బొకో హరామ్. బొకో హరామ్ అనేటువంటి మిలిటెంట్ గ్రూపు నార్థరన్ నైజీరియా, పర్టికులర్లీ నార్థరన్ నైజీరియాలో మనకి ఏంటి అంటే కనుక సో దే ఆర్ క్రియేటింగ్ ద వైలెన్స్. అరౌండ్ 81 పీపుల్ మనకి ఏంటంటే రీసెంట్గా మనకి అటాక్ అయితే బొకో హరామ్ అటాక్ అయితే క్యారీ అవుట్ చేసి 81 మందిని అయితే కనుక చంపేశారండి, చనిపోయారు ఈ యొక్క అటాక్లో. ఓకే, ఇన్ దిస్ కాంటెక్స్ట్ మనకి ఎలా అడుగుతూ ఉంటారంటే బొకో హరామ్ అనేటువంటి మిలిటెంట్ గ్రూప్ ఏ కంట్రీకి సంబంధించినటువంటిది? ఇందాక మనము వవోరాని ట్రైబల్ కమ్యూనిటీ చూసాం. వవోరాని ట్రైబల్ కమ్యూనిటీ ఆర్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద విచ్ పర్టికులర్ కంట్రీ? ఈక్వడార్. ఇప్పుడు మనకి బొకో హరామ్ ఈజ్ బేసికలీ ఏ కంట్రీ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద నైజీరియాకి సంబంధించినటువంటి కంట్రీ అనమాట. Yes, let's see a question. In which country did a recent attack by suspected Boko Haram militants take place, killing at least 81 people? A. Nigeria, B. Mali, C. Chad, and D. Cameroon. All are African countries only. So here the answer is A. Nigeria. So నైజీరియాలోనే మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క బొకో హరామ్ అనేటువంటి మిలిటెంట్ గ్రూప్, జిహాదిస్ట్ గ్రూప్ మనకి ఏంటంటే కనుక ఎగ్జిస్ట్ అయ్యి ఉందండి. ఎస్, సో లెట్ us see. So the Nigeria is the answer. The attack occurred in the northeastern Nigeria, specifically in the యోబ్ అనేటువంటి స్టేట్లో మనకి జరిగింది, వేర్ ద సస్పెక్టెడ్ బొకో హరామ్ జిహాదిస్ట్స్ కిల్డ్ అట్లీస్ట్ అరౌండ్ 81 పీపుల్ని అయితే కనుక చంపేశారనమాట. దిస్ గ్రూప్ ఈజ్ నటోరియస్ ఫర్ వైలెంట్ ఇన్సర్జెన్సీస్ ఇన్ ద లేక్ చాడ్ రీజన్ ఎఫెక్టింగ్ ద నైజీరియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ నైబరింగ్ కంట్రీస్ యాజ్ వెల్. సో ఓకే, ఇద్దరు బొకో హరామ్ టెర్రరిస్ట్స్ని మనకి ఏంటి అని అంటే కనుక సో విలేజ్ పీపుల్ చంపేసిన మూలాన యాజ్ ఎ రివెంజ్ అటాక్గా వీళ్ళు అయితే క్యారీ అవుట్ చేశారు అని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో వీఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ దట్. వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఈస్ బొకో హరామ్ అనేటువంటి గ్రూప్ మనకి ఎక్కడున్నారు? సో నైజీరియా ప్రెసిడెంట్ ఎవరు? నైజీరియా ఈజ్ అన్ ఆఫ్రికన్ కంట్రీ. దట్స్ ఇట్. ఆ పాయింట్స్ మనకి సరిపోతాయి. నెక్స్ట్, ల్యాండ్ స్లైడ్స్ కిల్ 6 మెంబర్స్ ఇన్ నాగాల్యాండ్, కీ నేషనల్ హైవే బ్లాక్డ్. సో రీసెంట్గా లాస్ట్ టైం మనం చూసినట్లయితే నాగాల్యాండ్ వాళ్ళు ఏంటి అని అంటే కనుక ఈ యొక్క డిజాస్టర్ గురించి మనకి ఏంటి అని అంటే ఎస్బీఐ జనరల్ ఇన్సూరెన్స్ వాళ్ళతో కూడా మనకి ఏంటి అంటే ఒక ఎంఓయూ కూడా సైన్ చేసుకున్నారండి. ఈ యొక్క నాగాల్యాండ్లో మనకి ఏంటంటే రీసెంట్లీ ల్యాండ్ స్లైడ్, మనం లాస్ట్ టైం కేరళలో వాయినాద్లో మనం చూసాం కదా, వాయినాద్ ల్యాండ్ స్లైడ్స్. అదేవిధంగా మనకి ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా కేరళలో కూడా సిరీస్ ఆఫ్ ల్యాండ్ స్లైడ్స్ అయితే కనుక కాజ్ అయితే వచ్చాయన్నమాట. ఇక్కడ దీని మూలాన మనకి ఏంటి అంటే కనుక అరౌండ్ 6 మెంబర్స్ అయితే కనుక చనిపోయారండి ఈ యొక్క ల్యాండ్ స్లైడ్స్ వల్ల. నాగాల్యాండ్ ఈజ్ ఏ నార్త్ ఈస్టర్న్ స్టేట్ అనమాట. మనకి నాగాల్యాండ్ ఈజ్ ఏ నార్త్ ఈస్టర్న్ స్టేట్ అండ్ పర్టికులర్లీ నేషనల్ హైవే నెంబర్ 29 ఏంటి అని అంటే కనుక మనకి ఇట్ గాట్ ఎఫెక్టెడ్ అని చెప్పేసి మనకి చెప్తున్నారనమాట. నేషనల్ హైవే నెంబర్ 29 గాట్ ఎఫెక్టెడ్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో ఓకే, దీనికి సంబంధించి లెట్స్ సీ ఏ క్వశ్చన్. In which Indian state
did a series of deadly landslides recently occur, leading to the blocking of a key national highway as well. A. Assam, B. Nagaland, C. Meghalaya, and as well as the D. Manipur. So the answer is B. Nagaland. Nagaland is the ఆన్సర్ అండి. నాగాలాండ్లో రీసెంట్గా మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క ల్యాండ్ స్లైడ్స్ అనేటువంటివి అయితే కనుక రావడం అయితే జరిగింది. సో ఓకే, సిమిలర్ టు ద వే మనకి కేరళ వాయునాథ్ ల్యాండ్ స్లైడ్ గురించి మాట్లాడుకున్నాం కదా, అక్కడ రెండు ఇంపార్టెంట్ కమిటీ రిపోర్ట్స్ ఉంటాయండి. ఏంటంటే గాడ్గిల్ కమిటీ రిపోర్ట్ అంటారు. గాడ్గిల్ కమిటీ, సో మాధవ్ గాడ్గిల్ కమిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద కస్తూరి రంజన్ కమిటీ. ఈ మాధవ్ గాడ్గిల్ కమిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ కస్తూరి రంజన్ కమిటీ రిపోర్ట్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ అని కూడా మనకు అడుగుతూ ఉంటారు. సో దే ఆర్ అసోసియేటెడ్ విత్ దట్ ఆఫ్ ద వెస్ట్రన్ ఘాట్స్కి సంబంధించినటువంటివి అనమాట. అంటే ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియాస్ని క్రియేట్ చేయాలి అని చెప్పేసి మనకి ఈ యొక్క రిపోర్ట్స్, అలాగే మైనింగ్ యాక్టివిటీస్ని కంప్లీట్లీ సస్పెండ్ చేయాలి అని చెప్పి రిపోర్ట్స్ ఏంటంటే అడ్వకేట్ అయితే చేస్తున్నాయి. ఇన్ దట్ కాంటెక్స్ట్ మనకి ఇప్పుడు నాగాలాండ్లో కూడా రీసెంట్గా మనకి ల్యాండ్ స్లైడ్స్ అయితే రావడం అయితే కనుక జరిగింది. క్లియర్ అండి? ఎస్, లెట్స్ మూవ్ ఫార్వర్డ్ అండ్ సీ ద ఎక్స్ప్లెనేషన్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. సో ద ఆన్సర్ ఈస్ హియర్ Nagaland is answer. The landslides recently occurred in Nagaland, specifically along the National Highway number 29, which connects the cities of Dimapur and as well as Kohima. Triggered by incessant rainfall. The main reason for this particular rainfall here and as well as even in the Kerala also is heavy rainfall అండి. సో ఈ హెవీ రైన్ఫాల్ ఏం చేస్తుంది అంటే కనుక స్లోప్ ఏరియాస్లో ఉన్నటువంటి లూజ్ సాయిల్ని, మడ్ని మొత్తం అంతటినీ కూడా ఏంటి అని అంటే వాష్అవుట్ చేసేసి ఆ కింద ఉన్నటువంటి లో లయింగ్ ఏరియాస్ సబ్మర్జ్ అయిపోతాయి వీటి వల్ల. ఓకే, దిస్ ల్యాండ్ స్లైడ్ కాజ్డ్ సిగ్నిఫికెంట్ డ్యామేజ్ పర్టికులర్లీ ఇన్ ద పాగల్ పహర్ ఏరియాస్, లీడింగ్ టు ద డెత్ ఆఫ్ అరౌండ్ 6 people and disruption of road traffic. This is crucial for the region, not only for Nagaland but also even for the Manipur as well, making it a blockage a significant issue. So okay, so vital lifeline for transport and as well as supplies in this particular region. Nagaland is in the context lo manaki ippudu National Highway number 29. Yes, let's move to the next article. గ్యాప్ బిట్వీన్ అలొకేషన్స్ ఫర్ హెల్త్ అవుట్కమ్స్ ఇన్ ద స్టేట్స్ అని చెప్పేసి మనకు ఒక ఆర్టికల్ పబ్లిష్ అయింది ఎడిటోరియల్లో. దీంట్లో మనకి మొత్తం అంతా అవసరం లేదండి, మెయిన్లీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి ఏంటి అంటే ఎక్కువ దీంట్లో డీప్గా మనకి అడిగేటువంటి అవకాశాలు ఉంటాయి. బట్ కానీ ఏంటంటే సో జనరల్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో వై ఐ థాట్ టు మెన్షన్ ఈస్ 2 ఇంపార్టెంట్ స్కీమ్స్ గురించి మనకి ఇక్కడ మెన్షన్ చేశారండి. సో లైక్ ఫస్ట్ వన్ వచ్చేసి పిఎం అబీమ్ స్కీమ్ అంటారు. పిఎం అబీమ్ ఓకే, పిఎం అబీమ్ స్కీమ్ అంటే అర్థం ఏంటి అని అంటే కనుక ప్రధానమంత్రి సో ఓకే ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ అనమాట. ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ అంటాం. హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ అంటే మన కంట్రీలో హెల్త్ అండ్ యాజ్ వెల్ యాజ్ వెల్నెస్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక ఇంపార్టెంట్ స్కీమ్ పెట్టారు. దట్ ఈజ్ నోన్ యాజ్ పిఎం అబీమ్ స్కీమ్. ఇట్ ఈజ్ ఏ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అని అర్థం. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే సో ద కాస్ట్ ఫర్ ద స్కీమ్ విల్ బి షేర్డ్ బిట్వీన్ ద సెంటర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టేట్ గవర్నమెంట్. అంటే ఏంటంటే ఆ స్కీమ్కి సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు పెడుతుంది, సగం పెడితే ఇంకో మిగతా మనీ ఏంటి అని అంటే కనుక స్టేట్ గవర్నమెంట్ పెడుతుంది అనమాట. 60:40 రేషియోలో సో పెడుతూ ఉంటారు. దట్ ఈస్ వాట్ ఈస్ పిఎం అబీమ్ స్కీమ్. ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ స్కీమ్ అని చెప్పేసి ఉంది. సో వాట్ ఈస్ పిఎం అబీమ్ స్కీమ్ అని చెప్పేసి మనకి గవర్నమెంట్ స్కీమ్స్ అడిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అందుకని చెప్పేసి మనం ఈ ఎడిటోరియల్ ఇక్కడ పెట్టడం జరిగింది. సో లెట్స్ సీ ఏ క్వశ్చన్ ఆన్ దిస్. వాట్ డస్ పిఎం అబీమ్ స్టాండ్స్ ఫర్ అని అడుగుతుంటారు మనకి. సో చూడండి, ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్, ప్రధానమంత్రి ఆరోగ్య భారత్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ మిషన్, ప్రధానమంత్రి ఆయుష్ భారత్ హెల్త్ ఇన్క్లూజివ్ మిషన్, ప్రధానమంత్రి ఆయుష్ భారత్ హెల్త్ కేర్ ఇనిషియేటివ్ మిషన్. మనం ఒకవేళ చదవకపోతే మనకి అన్నీ ఒకేలా కనిపిస్తాయి. ఓకే, సో మనం ఒకవేళ చదవకపోతే ఏంటంటే అన్నీ ఒకేలా కనిపిస్తాయి అన్నమాట. కాబట్టి సో మనం ఇప్పుడు చదివాం కాబట్టి వీ నో ఈజీ ఆన్సర్. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్, ఏ ఈజ్ ద ఆన్సర్ మనకి. ఎస్ అండి. సో చూడండి, ద ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ పిఎం అబీమ్ స్టాండ్స్ ఫర్. This is an initiative by central government to strengthen the health infrastructure across the states, like building the health and wellness centers ni establish cheyadamu, upgrading the public health units, integrating the district public health laboratories, etc. Okay,
మెయిన్లీ ఈ స్కీమ్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అనేటువంటిది అడిగే అవకాశాలు ఉంటాయి. అండ్ ఇట్ ఈజ్ ఏ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్. అండ్ ఇది ఏంటి అని అంటే కనుక మనకి హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రమోట్ చేయడానికి పెట్టినటువంటి స్కీమ్ మనకిది. ఓకే, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. మోదీ టేక్స్ ఎయిమ్ అట్ చైనా ఇన్ బ్రునై, సేస్ ఇండియా డస్ నాట్ బ్యాక్ ఎక్స్పాన్షనిజం. సో మనకు ఆల్రెడీ తెలుసు కదా, నిన్నటి ఆర్టికల్లో కూడా మనం చూసాము. సో అవర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఈజ్ విజిటింగ్ ద 2 ఇంపార్టెంట్ కంట్రీస్ని అయితే కనుక విజిట్ చేస్తున్నారని చెప్పేసి మనం అనుకున్నాం కదండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక బ్రునై ఈజ్ ద ఫస్ట్ కంట్రీ, అండ్ ద సెకండ్ కంట్రీ వచ్చేసి మనకి ఏంటి అని అంటే సింగపూర్ ఈజ్ ద సెకండ్ కంట్రీ. సో ఈ యొక్క 2 కంట్రీస్ని మనకి ఏంటంటే విజిట్ చేయడం జరుగుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ద హసనాల్ బోల్కియాహ్, మనకి బ్రునై తీసుకుంటే కనుక హసనాల్ బోల్కియాహ్ ఇస్ ద మనకి సో ద హెడ్ ఆఫ్ ద బ్రునై. సో అండ్ సింగపూర్ మనం చూడడం జరిగింది కదా, లారెన్స్ వాంగ్. సో సింగపూర్ యొక్క ప్రైమ్ మినిస్టర్ కదా. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇక్కడ మాట్లాడుతూ ఏంటి అని అంటే కనుక వీ డోంట్ బ్యాక్ ఎక్స్పాన్షనిజం అని చెప్తున్నారనమాట. ఎక్స్పాన్షనిజం అంటే సంథింగ్ విచ్ ఇస్ బీయింగ్ డన్ బై చైనా. సో చైనా ఈజ్ లైక్ ట్రయింగ్ టు ఎక్స్పాండ్ ఇట్స్ ఇన్ఫ్లుయెన్స్. సో ట్రయింగ్ టు ఎక్స్పాండ్ ఇట్స్ తన యొక్క పవర్ని, ఆ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని, అండ్ యాజ్ వెల్ యాజ్ ఈవెన్ టెరిటరీని కూడా ఎక్స్పాండ్ చేసుకోవాలి. దట్ టు ఈవెన్ ఫోర్స్ఫుల్గా టేకింగ్ అవే ద టెరిటరీస్ ఫ్రమ్ ద అదర్ కంట్రీస్, మెయిన్లీ ఇన్ ద సౌత్ చైనా సీ డిస్ప్యూట్ అంటారు. సౌత్ చైనా సీ డిస్ప్యూట్ అంటారు అనమాట. సో ఇక్కడ నుంచి ఎక్కువ మనకి తీసుకోవడానికి అయితే ప్రయత్నిస్తోంది. ద కంట్రీస్ వచ్చేసి మనకి ఫిలిప్పైన్స్, వియత్నాము, ఈవెన్ బ్రూనై, ఇవన్నీ కూడా బార్డర్ కంట్రీస్. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏం అర్థం చేసుకోవాలి అని అంటే, ఇప్పుడు ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ద బ్రునై రిలేషన్స్ కన్నా కూడా బ్రునై అండ్ యాజ్ వెల్ యాజ్ ద చైనా రిలేషన్స్ బాగున్నాయన్నమాట. సో ఓకే, దే ఆర్ ఫార్ మోర్ బెటర్. ఫర్ ఎగ్జాంపుల్, సో చైనా తీసుకుంటే మనకి లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్, మనకి బ్రునైకి లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ వచ్చేసి చైనా. అండ్ వీళ్ళిద్దరి మధ్య అంటే బ్రునై అండ్ చైనా మధ్య జరిగేటువంటి ట్రేడ్ అరౌండ్ $2.6 బిలియన్ వర్త్ ట్రేడ్ జరుగుతుంటే, ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ బ్రునై మధ్యన ట్రేడ్ $286 మిలియన్ మాత్రమే నడుస్తుంది అనమాట. ఇట్ ఈజ్ $2.6 బిలియన్, దిస్ ఈజ్ $286 మిలియన్. సో ఓకే, అండ్ చైనా అండ్ బ్రునై ఈజ్ ఆల్సో సపోర్టింగ్ ద చైనా వాళ్ళ యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ని కూడా మనకి సపోర్ట్ చేస్తున్నారు. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అని, దాన్ని కూడా మనకి చైనా వాళ్ళ యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ని కూడా మనకి ఈ బ్రునై వాళ్ళు అయితే సపోర్ట్ చేయడం అయితే జరుగుతుందండి. సో ఎస్, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతూ ఉంటారంటే, బ్రునై, సింగపూర్ బోత్ ఆర్ ఆసియాన్ కంట్రీసే, మనకి ఆసియాన్ కంట్రీసే అనమాట. ఆసియాన్ అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అని అర్థం. ఆసియాన్లో మనకి ఎన్ని దేశాలు ఉంటాయి? 10 దేశాలు ఉంటాయి. ఇండియా ఆసియాన్లో మెంబరా కాదా? నాట్ ఏ మెంబర్. ఇండియా ఈజ్ నాట్ ఏ మెంబర్ ఆఫ్ ఆసియాన్. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ ఇంకొక ఇష్యూ ఇక్కడ మనకు మాట్లాడింది ఏంటి అని అంటే కనుక ఆయిల్ గురించి కూడా మాట్లాడారండి. ఇంతకుముందు మనం ఏంటంటే ఈ బ్రునై నుంచి ఆయిల్ పర్చేస్ చేసేవాళ్ళం అనమాట. బట్ మనకి ఏంటంటే తర్వాత దెన్ వి మూవ్ టు రష్యా. సో రష్యా నుంచి ఏంటి అంటే కొంత చీపర్ ఆయిల్ మనకు వస్తుంది అని చెప్పేసి వీ థాట్ టు కంప్లీట్లీ పర్చేస్ ఫ్రమ్ రష్యా ఇన్స్టెడ్ ఆఫ్ బ్రునై. దీన్ని కూడా వీళ్ళు ఈ యొక్క విజిట్లో మనకి హైలైట్ చేయడం అయితే జరిగింది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో ఫ్రమ్ దిస్ ఆర్టికల్. అండ్ లెట్స్ సీ ఏ క్వశ్చన్ ఆన్ దిస్. హసనాల్ బోల్కియాహ్ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ అని చెప్పేసి అడుగుతున్నారు. లైక్ ఏ ఇండోనేషియా, బి మలేషియా, సి బ్రునై అండ్ యాజ్ వెల్ యాజ్ ద డి వియత్నాం. హసనాల్ బోల్కియాహ్ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ అంటే వాట్ వాస్ ద ఆన్సర్ అండి? బ్రునై ఈజ్ ద ఆన్సర్. హసనాల్ బోల్కియాహ్ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద బ్రునై. Hassanal Bolkiah is the Sultan and President of the Brunei, a small but strategically located nation in the Southeast Asia. So he has ruled Brunei since 1967, serving as both the head of the state and government, combining the roles of Sultan and as well as the Prime Minister. Brunei's location in South China Sea gives its strategic importance in regional geopolitics, especially in the context of ASEAN region and maritime disputes. So this article highlights the Prime Minister Narendra Modi's visit to Brunei, where he addressed key issues such as India's opposition to expansionism, indirectly referring to China's growing influence in the South China Sea and as well as Indo-Pacific region. Yes, so these are some of the
ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అండి మనకి. లెటర్స్ రివైజ్ ఫర్ ఎ వైల్ 2 minutesలో రివైజ్ చేసేద్దాం మనకి. సో ఓకే, హసానాల్ బోల్కియా ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ విచ్ కంట్రీ అంటే బ్రునై ఈజ్ ద ఆన్సర్ మనకి. బ్రునై ఈజ్ ద ఆన్సర్ అండి. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఏం మాట్లాడుకున్నాం, పిఎం అభీమ్ స్కీమ్ దేని గురించి అని చెప్పుకున్నాం మనము. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్. సో ఓకే, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్, ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇట్స్ సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ మాట్లాడుకున్నాం. రీసెంట్గా ల్యాండ్ స్లైడ్స్ ఎక్కడ వచ్చినాయి మనకు అనుకున్నాము, నాగాలాండ్లో అయితే హిట్ అయ్యాయి. అండ్ ఏ కమిటీస్, సంథింగ్ కాల్డ్ యాజ్ గాడ్గిల్ కమిటీ, కస్తూరి రంజన్ కమిటీ, ఇవి దేనికి సంబంధించినవి మనకి వెస్ట్రన్ ఘాట్స్కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ అనమాట ఇవి. ఎస్ ఓకే. దెన్ నెక్స్ట్ వచ్చేసి బొకో హరామ్ అనేటువంటి మిలిటెంట్ గ్రూప్ ఎక్కడండి మనకి, నైజీరియా ప్రెసిడెంట్ ఎవరు, బోలా తినుబు ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ నైజీరియా. సో ఓకే, వవోరానీ ట్రైబ్స్ ఎక్కడున్నారు మనకి, వవోరానీ ట్రైబ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ఈక్వడార్లో మనకు ఉన్నారు. ఈక్వడార్ క్యాపిటల్ ఏంటి, క్విటో ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఈక్వడార్ ఈజ్ ఎ సౌత్ అమెరికన్ కంట్రీ. ఓకే, దెన్ మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్. సో ద వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సోషల్ అవుట్లుక్ రిపోర్ట్ ఎవరు పబ్లిష్ చేశారు రీసెంట్గా, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వాళ్ళు రీసెంట్గా మనకి పబ్లిష్ చేశారు. సో ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే సచిన్ కిలారీ. సో హీ రీసెంట్లీ వన్ ద షార్ట్ పుట్లో మనకి ఏ మెడల్ వన్ చేశారంటే సిల్వర్ మెడల్ అయితే కనుక సెక్యూర్ చేశారనమాట మన కంట్రీకి. దెన్ నెక్స్ట్ వచ్చేసి టర్కీ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఈజిప్ట్ మధ్యన రిలేషన్స్ మళ్ళీ నార్మలైజ్ అవుతున్నాయి. దే ఆర్ మేకింగ్ మోర్ ఫ్రెండ్లీ అగైన్. ఎలా అంటప్పుడు ఈజిప్ట్ ప్రెసిడెంట్ ఎవరండి, ఈజిప్ట్ ప్రెసిడెంట్ వచ్చేసి అబ్దుల్ ఫతాహ్ అల్సిసి. అండ్ టర్కీ ప్రెసిడెంట్ వచ్చేసి ఎవరు మనకి, రసీప్ తాయిప్ ఎర్డోగన్ ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ టర్కీ ఏ అంటాం మనం. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఫోరం ఆన్ చైనా ఆఫ్రికా కోఆపరేషన్ మనకి ఎక్కడ జరిగింది రీసెంట్గా, బీజింగ్లో మనకైతే కనుక జరిగింది. ఎస్, సో దీస్ ఆర్ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో. ఐ హోప్ యూ లెర్న్ సంథింగ్ టుడే. అండ్ ద టుడేస్ క్వశ్చన్ వచ్చేసి ఏంటి అని అంటే కనుక వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సోషల్ అవుట్లుక్. ఓకేనా, వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సోషల్ అవుట్లుక్ అని చెప్పేసి మనకి రీసెంట్గా ఒక ఇంపార్టెంట్ రిపోర్ట్ అయితే పబ్లిష్ చేశారు. సో హూ పబ్లిష్డ్ దిస్ పర్టికులర్ రిపోర్ట్. సో ఓకేనా, వరల్డ్ ఎంప్లాయ్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సోషల్ అవుట్లుక్ అనేటువంటి రిపోర్ట్ రీసెంట్గా మనకి ఎవరు పబ్లిష్ చేశారు అనేటువంటిది, ఇఫ్ యూ నో ద ఆన్సర్ ప్లీజ్ డూ కమెంట్ ఇట్, బికాస్ విత్ యువర్ కమెంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ లైక్స్ ఓన్లీ దట్ విల్ గివ్ మీ మోర్ అండ్ మోర్ encouragement to come up with this type of videos. Yes friends, that's it. So and if you like our classes, please do like it, and మన ఛానల్లో రిమైనింగ్ వీడియోస్ని కూడా చూడడానికి ప్రయత్నించండి. అండ్ అలాగే మన యొక్క యాప్ LTX క్లాసెస్ ఇన్స్టాల్ చేసుకోవడానికి ప్రయత్నించండి. దెన్ యూ కెన్ సీ ఆల్ ద లిస్ట్ ఆఫ్ అవైలబుల్ కోర్సెస్. మనం ప్రొవైడ్ చేసేటువంటి కోర్సెస్ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. బ్యాంకింగ్ ఆస్పిరెంట్స్కి పర్టికులర్లీ కూడా మనం ఏంటంటే RBI గ్రేడ్ B, బ్యాంక్ ప్లస్ SSC ప్లస్ RRB ఇన్ఫినిటీ, SSC ఇన్ఫినిటీ, బ్యాంక్ ఇన్ఫినిటీ, ఇవన్నీ మనం అయితే చేస్తున్నాం అనమాట. సుప్రీం కాంబోలో మీకు అన్ని కోర్సెస్ అవైలబుల్ ఉంటాయి. సో అట్ ద రేట్ ఆఫ్ 10,000 రూపీస్కి మీకు ఏంటి అంటే అన్ని కోర్సెస్ మీకు వచ్చేస్తాయి. మోస్ట్ డిస్టింగ్విషింగ్ ఫీచర్ ఏంటి అని అంటే కనుక లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకు అయితే కనుక వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకొని మీకు నచ్చిన కోర్సులో మీరు జాయిన్ అయ్యి మీ ప్రిపరేషన్ ఎంట్రీ చేసుకోవచ్చు. ఎస్ ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్ యువర్ ఆన్సర్ అండ్ డూ లైక్ ద వీడియో ఇఫ్ యూ లైక్ ఇట్. దట్స్ ఇట్, లెట్స్ మీట్ అగైన్ టుమారో. అంటిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్, ఆల్ ద బెస్ట్, బై అండి.